నేటి దిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 138వ కీర్తన 7వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. నేటి వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదివిన ఈ వాక్య భాగంలో నుండి మీరు నాతోనూ మా ప్రియులతోనూ మీరు మాట్లాడి మా ఆత్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడైన దావీదు గారు దేవుడు తన పట్ల చేయు ఆశ్చర్యకరమైన కార్యాలను గూర్చి మాట్లాడుతూ, నేడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో అంటున్నాడు కదా, నేను ఆపదలను చిక్కుకున్నప్పుడు, అనగా కష్టాలు, ఇబ్బందులు, బాధలు, అపాయాలు, ప్రమాదాలు ఏవి నా జీవితంలోనికి వచ్చినా నీవు నన్ను బ్రతికించే దేవుడవు అని ఇక్కడ పలుకుటను గమనించగలం. ఈ మాటలను అతడు చెప్పటంలో గల కారణం ఏంటంటే, తనను బ్రతికించగలిగినటువంటి దేవునికి తన జీవితంలో ఎల్లప్పుడూ ఏ విధమైనటువంటి ప్రేమను, భయభక్తులను కనపరుస్తూ ఉండే వ్యక్తిగా ఉన్నారు అని గనుక మనం పరిశీలన చేస్తే, ఈ 138వ కీర్తన ప్రారంభ చరణాల్లో నుండి అక్కడ రాయబడినటువంటి వాక్య భాగాల్లో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉన్నారని, దేవునిని కీర్తించే వ్యక్తిగా ఉన్నారు అని, అంత మాత్రమే కాక ఆయనకు మొర్రపెట్టేటటువంటి వ్యక్తిగా కూడా దావీదు గారు ఉన్నారు అనేటటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం ఏ విధంగా సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 34వ కీర్తనలో అక్కడ కీర్తనకారుడు పలికినటువంటి ఒక అద్భుతమైన మాటను మనం చదవగలం. 7వ చరణం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారిని రక్షించును అనేటటువంటి మాటను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని పట్ల భయభక్తులు చూపేటటువంటి వారిని ప్రభువారు నిశ్చయముగా కాపాడేటటువంటి దేవుడుగా ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం నుండి 37వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో దావీదు తన తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహము, ఎలుగుబంటి వచ్చి మందలో ఉన్నటువంటి గొర్రెపిల్లను ఎత్తుకొని పోవచ్చున్నప్పుడు దావీదు వాటిని తరిమి, వాటిని చంపి, వాటి నోట నుండి గొర్రెను విడిపించినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. తెలియచేస్తూ, నాడు ఇశ్రాయేలు ప్రజల ఎదుటికి, సౌలు ఎదుటికి వచ్చినటువంటి గొల్యాతు విషయమై మాట్లాడుతూ దావీదు గారు అన్న మాట 37వ వచనంలో, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని అతడు చెప్పుటను గమనించగలం. నిజమే, తన జీవితంలో తను ఎదుర్కొన్నటువంటి అనేక ఆపదల్లో ఏ విధంగా ప్రభు రక్షించారో, నాడు గొల్యాతు చేతుల నుండి కూడా తనను ప్రభు రక్షించగలిగిన వారు అనేటటువంటి విషయాన్ని ధైర్యంతో చెప్పి, గొల్యాతు మీదకి వెళ్ళి ఒక రాయితో అతను పడగొట్టి ఇశ్రాయేల్ అందరికీ జయము కలుగు చేయటను దావీదు గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఇలాంటి భక్తులు ఎంతోమంది తమ శ్రమల్లో, కష్టాల్లో ప్రభువారు వారిని కాపాడినటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. వారందరూ దేవుని ఎదుట కనుపరిచింది ఏంటంటే భయభక్తులు, విశ్వాసము, ప్రార్థన, దేవుని గూర్చిన స్తుతి, దేవుని వాక్య ధ్యానము, వాక్యాన్ని అనుసరించే జీవితము, ఇలాంటి లక్షణాలు విశ్వాసంతో ఎందరైతే కలిగి ఉంటారో, నేడు చదివినటువంటి ఈ వాక్య భాగంలోని దీవెనకు మీలో అనేకులు పాత్రులు కాగలరని తెలియపరచడానికి సంతోషిస్తున్నాను. ఇది మొదలుకొని ప్రభు పట్ల చూపవలసినటువంటి భయభక్తుల విషయంలో శ్రద్ధ కలిగిన వారే ఏ ఆపదలు మీ మీదకి వచ్చినప్పటికీ వాటన్నిటిలో నుండి బ్రతికించగలిగిన యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు విని వాటి చొప్పున జీవించే మా ప్రియులకు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగు చేయమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తమని మీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను. నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ కృపాక్షేమములు,
సమాధాన సంతోషాలు మా ప్రియుల కుటుంబాలకు సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార